ప్రైజ్ లాట్. బాగున్నారు అందరూ? చాలా రోజుల తర్వాత మరలా మీ ముందుకు రావటం జరిగింది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సీజన్స్, దేవుడు పెట్టిన సీజన్స్ ఆటోమేటిక్గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి కదా. నిన్నటి వరకు కూడా ఎండలతో, ఆ వేడితో, ఆ ఉబ్బరానికి చాలా బాధపడ్డాం. ఎందరో ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ దేవుడు తిరిగి మానవుడు అలాంటి ఇబ్బందులు పడకూడదు అని మరి ఆ రోజుల్లోనే దేవుడు మన కోసము సీజన్స్ని, కాలాలను ఏర్పాటు చేశాడు. నిన్న ఈవినింగ్ నుంచి కూడా తిరిగి యథావిధిగా మరి వర్షాకాలం, రెయినీ సీజన్ ఎంటర్ అయిపోయింది. అయితే మనిషిని కూడా దేవుడు తన చిత్తానుసారముగా నిర్మించాడు. తనను మహిమపరచాలని, తనను ఆరాధించాలని, అలాగే ఈ లోకంలో నీతి న్యాయంగా బ్రతకాలని దేవుడు నిర్ణయించాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు సృష్టించిన కాలాలు అవన్నీ కూడా యథావిధిగా దేవుని మాట ప్రకారము అవి చేస్తూ ఉన్నాయి. కానీ మానవుడు మాత్రము దేవుడి మాటకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు. నీతి న్యాయాలు, ధర్మము ఇవేమీ లేవు. అన్యాయము, అక్రమము, హృదయంలో కుళ్ళు కుతంత్రాలతో మానవుడు ఈ లోకంలో దేవుని యొక్క నియమాలకు, దేవుడు పెట్టినటువంటి ఆ కమాండ్మెంట్స్ అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి అలా చేయకుండా దయచేసి సీజన్స్ని ఒకసారి ఆలోచిద్దాం. ఇంత వేడిగా ఉన్నప్పుడు ఒక్కసారిగా చల్లబరచడం జరుగుతుంది. సో సీజన్స్ అవి పని చేస్తున్నాయి. మనము కూడా దేవుని మాట ప్రకారం పని చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నా. దేవుడు పెట్టిన యేసు ప్రభు మరి తను చూపించినటువంటి నీతి మార్గాన్ని మనం ఎంచుకోవాలని, మన సహోదరుని ప్రేమించాలని, అలాగే నీతి న్యాయంగా బ్రతకాలని ఈ లోకంలో ఆయన చూపించాడు. మనం అలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.